రేటు హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? మేము బాగున్నాం ఫ్రెండ్స్. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మటన్ కైమా తెచ్చానండి. మటన్ కైమాతో పాటు లివర్లో కూడా కొన్ని ఎక్స్ట్రా, అలాగే నాన్ బోర్ ముక్కలు కూడా తెచ్చానండి. అవి మొత్తం కలిపి ఇలా కైమా అయితే వండేద్దాం. కైమా అయితే వండుకుందాం. స్పైసీగా దగ్గరగా ఆయిల్ ఎక్కువ వేసి మంచిగా వండుకుందామండి. వీడియో అయితే చివరిదా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేమాని ఏం చేయాలంటే కడిగేసుకోవాలండి. ఇదండి, ఇది అర కేజీ కేమా ప్లస్ ఒక 100 రూపాయలు లివర్లు, అలాగే ఇది కొద్ది కడుక్కుందండి. ఇది ఎక్కువ ఉన్నట్టుంది చూడండి. ఇదండి, దీన్ని కడిగేసుకోవాలి. మటన్ అయితే మంచిగా కడిగేసుకున్నాం, శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి కావాల్సిన సామాన్లు ఏంటంటే ఇది ఉల్లిపాయలు అండి. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటా 1 2 టమాటా తీసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి రెడీ చేసుకుందాం అండి. అవును, మళ్ళీ కోతరాను కదా నువ్వు. పోయి మరి అలాగే పర్లేదు. టమాటా కోసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ మూట తీసుకోవాలి. అంతేనా? తీసుకోవాలి వద్దా? చాలా మంది తీసుకోరు. తీసుకోకపోవడం వల్ల మైనస్ సైడ్ చెప్పు. అది రాళ్ళు ఎక్కువ వస్తాయి అన్నమాట. కిడ్నీలో స్టోన్స్ అంటారు కదండి, ఎక్కువ టమాటా వల్ల వస్తాయి. అందుకనే పెద్దలు ఏమన్నారంటే స్టోన్స్ ఉండేలు టమాటాతో కర్రీస్ ఏమైనా ఉంటే తినవద్దని చెప్తారు. స్టవ్ వెలిగించుకొని అలాగే మట్టి పాత్ర పెట్టుకుంటున్నాను. కైమాకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే చాలా ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకుందాం. కొద్ది కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, ఉల్లిపాయ వేసుకుందండి. ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు టమాటా వేసుకుందాం. మసాలా అయితే ఈ టమాటా అన్ని ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. పసుపు, ధనియాల పొడి 1 స్పూన్ వరకు, 2 స్పూన్లు అట్టున్నాయి. జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, కారం 2 స్పూన్ల వరకు వేసుకుంటాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇది
అర కేజీ కైమా అనమాట ఇది. అందులో మళ్ళీ లివర్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకనే లివర్లు కూడా ఒక 100 రూపాయలు లివర్లు కొట్టించాను. స్పైసీగా ఉంటాయి. అలాగే మనకి ఎక్సెస్గా మనకి కర్రీ అయితే ముక్కలు అయితే వేసాడండి. నానబుర్ర ముక్కలు అన్నీ వేసాడు. ఇవి ఇప్పుడు ఈ మసాలా మొత్తం వేగిన తర్వాత కైమాను ఇందులో వేసుకుందండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందామండి. చాలామంది కుక్కర్లు వేసుకుంటారు కదా. కుక్కర్లు అంటే గట్టిగా ఉంటే కుక్కర్లు వేసుకుంటాం. గట్టిగా లేకపోతే ఇలా మట్టి పాత్రలో వండుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం తేలింది కదా. ఓన్లీ ఆయిల్ తోటినే కుక్ అవుతుంది ఈ కైమ మొత్తం. మటన్ కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా, దానికోసం కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. అదే కుక్కర్లో అయితే అవసరం లేదు, కానీ మనం మట్టి పాత్రలు వండుకున్నాను కదా, అందుకని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చాలు చాలు చాలు. మనకేంటంటే మెత్తగా ఉడుకుతుంది, అలాగే కొంచెం గ్రేవీ కూడా మనకు ఉంటుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకో 10 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. కైమా బాగుంటుంది, తినే కొద్ది బాగానే ఉంటుంది. మరి రేటు గురించి చూస్తే మరి తినలేం కదా. గురించి మరి బాగులు ఉన్నప్పుడే కొనుక్కుంటాం. మరి మిగతా టైం కొనాలంటే ఆ సైడ్ వెళ్ళాలని అనిపించదు, అంతే రేటు. ఇప్పుడు 500 పెడితే మంచి గుడ్లు కానీ చికెన్ ముక్కలు కానీ 2 కేజీలు 3 కేజీలు చికెన్ వస్తుంది. గుడ్లు అయితే 500 పెడతాయి. అదే ఇది కనపడికి 500కి అర కేజీ కైమ వచ్చింది. 3 కలిపితే అర కేజీ కైమ. పర్ఫెక్ట్గా అయితే చాలా బాగుందండి. అంతా తినే కొద్ది తినాలనిపిస్తుంది, అంత నైస్గా ఉంది. చూసలేదు, నీళ్ళు కూడా వేయలేదు, వాటర్ కూడా వేయలేదు.